శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్కారం, నా పేరు షానబేన్ అశోక్. నిన్న ఇంచర్ల గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద మీడియాలో, సోషల్ మీడియాలో అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కత్తి పట్టుకొని దాడులు చేసిండు, హల్చల్ చేసిండు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేటువంటి ప్రోత్సాహంతో ఏంటంటే జరిగిందనేటువంటిది ఒక తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో గాని తప్పుడు ప్రచారం వైరల్ అయింది. దాన్ని నేను ఖండిస్తానా. జరిగిన విషయం ఏంటంటే 2002లో నేను గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉంటిని. మామిడి అశోక్ అనే వ్యక్తి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండే. నేను టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్మిక విభాగంకు అధ్యక్షుడిగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తుంటుంది. ఆ క్రమంలో ఏంటంటే నాకు ప్రభుత్వం ఇంచర్ల శివారులోని ఎర్రిగట్టమ్మ వద్ద నాకు ప్రభుత్వం మాజీ నక్సలైట్ కింద భూమి ఇచ్చింది. భూమి ఇస్తే దాని పక్క పొంటి అక్రమంగా ప్రభుత్వం భూమిలో మట్టిని తీసి ఏంటంటే మట్టి మాఫియా మొత్తం ఏంటంటే అమ్ముకోవడం జరుగుతుంది. 4 టిప్పర్లతోని అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో ఏంటంటే అక్కడ అనేక పేపర్లు అశోకవనంలో మట్టి దందా అని చెప్పి ఇట్లా పేపర్లలో, మీడియాలో అతనిపైన అనేక ఆరోపణలు వచ్చిన క్రమంలో ఇది నేనే పట్టిస్తున్నా, అధికారులకు నేను చేసే అక్రమ మట్టి దందాకు అడ్డస్తున్నా అని చెప్పి నా పైన 3 సార్లు దాడి చేయడం జరిగింది. మా ఊళ్ళోనే 3 సార్లు దాడి చేసిండు. ఆ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా నేను ఫిర్యాదు చేసిన. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 3 పిటిషన్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన, ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసిన. ఇట్లా మామిడి అశోక్ అనే వ్యక్తి కరడు కట్టిన నేరస్తుడు, అనేకమైన అన్యాయ అక్రమాలు చేస్తాడు, మట్టి దందా చేసుకుంటూ నేనే అధికారులకు టిప్పర్లను పట్టిస్తాను, నాపై దాడి చేస్తాడు ఇట్లా అని చెప్పి ఫిర్యాదు చేస్తే అప్పుడు ఏంటంటే మేము ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ఎవరు స్పందించకుండా ఒకసారి ఏంటంటే కేసు కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే పార్టీలో ఉండుకుంటూ నేను 2002లో కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నేను జిల్లా అధ్యక్షుని హోదాలో కూడా మామిడి అశోక్ వ్యక్తి అనేక దుర్మార్గాలు చేస్తాడు, కార్యకర్తలపై దాడులు చేస్తాడు, అనేకమైనటువంటి రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి నాపై దాడి చేసి ఇట్లా కొట్టిండు, చంపడానికి బెదిరిస్తాడని చెప్పి కేటీఆర్ గారికి ట్విట్టర్ది కూడా మీకు వాట్సాప్ పెడతా, ట్విట్టర్లో పెట్టిన లెటర్ కూడా కేటీఆర్ గారికి రాసిన. అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ కు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా, స్థానికుల మంత్రులకు కూడా నేను మినిస్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా పట్టించుకోలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఎందుకు చేరినా మీ యొక్క ఆగడాలు, అన్యాయాలు, దుర్మార్గాలు ఈ రోజు అనేక మంది సొంత పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ దాడులకు నాయకులు ఉసిగొల్పుతుడు, కార్యకర్తలను పట్టించుకోకుండా అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తాడు. ఈ మామిడి అశోక్ అనేటువంటి వ్యక్తి ఇంచర్ల గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయండి. ఒక మహిళను అక్రమ సంబంధం పెట్టుకుని బట్టను చంపిస్తాడు, ఇంకో మహిళను అక్రమ సంబంధం పెట్టుకుని మహిళను చంపుతాడు, ఇంకో మహిళను కూడా అక్రమ సంబంధం పెట్టుకుని చంపుతాడు, ఒక సరాపురం అయినటువంటి మహిళను చంపుతాడు. ఇంకా టోల్ గేట్ మీద దాడి చేసి అక్కడ టోల్ గేట్ లా మాకు ఫ్రీగా నా టిప్పర్ నడవాలని చెప్పి టోల్ గేట్ సిబ్బంది మీద కూడా దాడి చేసి అక్కడ వాళ్ళకి వెంకటాపురం పోలీస్ స్టేషన్ కేసు అవుతుంది. ఊళ్ళో భూమి ఆక్రమించుకుంటాడు. అడిగితే వాళ్ళ అన్నదమ్ములను ఇద్దరిని కూడా రోడ్ల మీద కొట్టి రౌడీజం చేస్తాడు. ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. బరిగనపల్లికి చెందినటువంటి ఒక ఎస్సీ అతను కూడా పట్టను గుంజుకొని నీ పేరు మీద నేను కుక్లీన్ తీసుకుంటా, టిప్పర్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళకి అన్యాయం చేస్తే ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తారు. ఇట్లా రౌడీజం చేసుకుంటా, దుర్మార్గాలు చేసుకుంటా అనేక మందిని జీవితాలను ఆగం చేసి అత్యాచారాలు చేసేటువంటి ఒక మామిడి అశోక్ అనేటువంటి వ్యక్తి మీ పార్టీలో ఉంటాడు. టీఆర్ఎస్ పార్టీలో కామందుడు. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, జిల్లా అధ్యక్షుడు ఈ రోజు హరీష్ రావు కూడా ఏదో స్పందించినట్టు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పందించినట్టు సోషల్ మీడియాలో వచ్చింది. నాయకులారా, మీకు ఒకటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకటే చెప్తాను, అశోక్ అనేటోడు ఇసంటాడు, మామిడి అశోక్ అనేటోడు ఇసంటాడు. వీళ్ళ ప్రవర్తన ఏంది? ఒక చరిత్ర కలిగినటువంటి ఒక ఉద్యమాలు చేసిన నేను, ఒక నక్సలైట్ల నుంచి వచ్చిన విద్యార్థి ఉద్యమాల నుంచి చేసిన, ములుగు జిల్లా గురించి పోరాటం చేసిన, ఒక 5 సంవత్సరాలు ఎంపీటీసీ ప్రజల కోసం సేవ చేసిన, 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చేసిన నేను, యువజన సంఘాలు నడిపిన, రైతు సంఘాలు నడిపిన, భూ పోరాటాలు చేసిన, అనేక ఉద్యమాలు చేసిన, ప్రజల కోసం ఏంటంటే ఒక సామాజిక కార్యకర్తగా పనిచేసేటువంటి వ్యక్తి నేను.
ఇవాళ కత్తి పట్టుకొని వచ్చిండు, హల్చల్ చేస్తాడు, కాంగ్రెస్ నాయకుడు వీరంగం చేసిండు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తాడు. దయచేసి ఏంటంటే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే నా ఇంటిపై దాడి చేసిండు, రాళ్లతో కొట్టి కత్తులు గొడ్డలతో దాడి చేసి నా కారును ధ్వంసం చేసి మా ఇంట్లో కుటుంబ సభ్యులను భయమంతులను చేసి నన్ను విపరీతంగా కొట్టి నా బైకును ధ్వంసం చేసి నన్ను వీధుల వెంట 6 బీఆర్ఎస్ గుండాలు, 6 వాళ్ళ అనుచరులు, నేను ఒక్కరిని, నా వెనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరు. నిన్న జరిగిన సంఘటనల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా గ్రామం సంబంధించిన వ్యక్తులు కూడా ఎవ్వరు లేదు. నేను ఒక్కరినే, నా ఒక్కరి మీద నా ఇంటి పైన దాడి చేసి కత్తులతో దాడి చేసిన క్రమంలో ఏంటంటే వాళ్ళు తెచ్చిన కత్తులు, వాళ్ళు తెచ్చిన గొడ్డల్ని నేను తిరగబడి ఏంటంటే నేను ఆ కత్తి పట్టుకొని మళ్ళీ నేను వాళ్ళ పైకి గుంజుకొని రావడం జరిగింది. అది తప్ప హత్యా ప్రయత్నం ఎవరిని చేయలేదు, లేకుంటే వాళ్ళని చంపలేదు, ఏం లేదు. ఆదివాసీ మహిళలు అని చెప్తాడు, ఆదివాసీ మహిళ కాదు, అతను కూడా ముదిరాజ్ కమ్యూనిటీ, నేను కూడా ముదిరాజ్ కమ్యూనిటీ, మేమిద్దరం ఒక కులం చెందినటువంటి వాళ్ళమే. ఇట్లా మాకు 3 సంవత్సరాల బట్టి నా మీద 6 సార్లు దాడులు చేసిండు, అనేక ఇబ్బందులు పెట్టి అనేక చేస్తాడు. మరి ఆయన ఎందుకు చేస్తాడు అని అంటే ఈయన మీద అనేక ఆరోపణలు. ఈరోజు మట్టి మాఫియా చేసుకుంటూ ప్రభుత్వ భూములలో అక్రమంగా మట్టి తవ్వుకుంటూ మట్టి దంద చేస్తూ ఇలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి చేస్తుండ్రు. నేను ప్రశ్నిస్తానంటే 2-3 సార్లు ఫిర్యాదు చేసిన. నా భూమిని, ప్రభుత్వ భూమిని ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కింద ఇచ్చిండు ఉంచెర్ల శివార్తో ప్రభుత్వం. ఆ ప్రభుత్వ భూమిలో నాకు ఇచ్చిన భూమిలో కూడా కళ్ళ ముంగట మట్టి మాఫియా మట్టి తవ్వుతుంటే నేను ప్రశ్నించకుండా ఉంటానా? అట్లా ప్రశ్నించినందుకే నా పైన దాడులు చేస్తాడు. ఇదేంటంటే దీనికి సంబంధించినటువంటి విషయం మినిస్టర్ గాని, ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, ఎవరు గాని రౌడీజాన్ని గాని లేకుంటే ఇలాంటి ప్రోత్సహించారు. నేను కూడా రౌడీని కాదు, నా పైన కూడా ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్ లో లేదు. నేను మంచి ప్రవర్తనతో ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా ఈ రోజు రాజకీయాలకు వచ్చిన. ఇలా రాజకీయాలలో ఇప్పుడే లేను. నేను గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన, అనేక సందర్భాలలో ఇప్పుడు కూడా రాజకీయంలో నేను ఉండి రాజకీయంలో 24 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఏంటంటే వీరంగం చేసి కత్తులు పట్టుకునేటువంటి వార్తను సోషల్ మీడియాలో గాని మీడియాలో వచ్చిన వార్తను పచ్చి అబద్దమని, ఇది నిజాలు తెలుసుకొని బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించాలని, ఈ బీఆర్ఎస్ నాయకులు గుండాలకు ప్రవర్తించి నా పైన దాడి చేసినటువంటి వాళ్ళపై చర్య తీసుకోవాలని అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మండలంలోని ఇంచెర్ల గ్రామంలో జరిగిన సంఘటన సాయనబోయిన అశోక్, మాజీ ఎంపీటీసీ, ఇంకా మామిడి అశోక్ గార్ల మధ్య జరిగిన సంఘటన ఇది పార్టీకి రుద్దడం చాలా, టీఆర్ఎస్ నాయకులు రుద్దడం చాలా దురదృష్టకరం. ఎందుకు అంటే గతంలో 2022 నుంచి వెళ్ళి వీళ్ళ ఇద్దరి మధ్యలో పర్సనల్ తగాదాలు, భూ తగాదాలు జరిగినవి. పలుమార్లు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఒకటే పార్టీలు ఉండి వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు 15-20 రోజుల ముందు సాయబోయిన అశోక్ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ గారు మా కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. అంతకుముందే వీళ్ళ దగ్గర ఈయనకు 1 ఎకరంన్నర భూమి ఉండేది. ఆ ఎకరంన్నర భూమి మామిడి అశోక్ అనేది మైనింగ్ మాఫియానే ఆయన ఆక్రమించుకొని మట్టి కొట్టుకుంటే గతంలో 6-7 సార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గతంలో అదే టైంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులైన కేటీఆర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు పేపర్ రూపేణ ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లు ఇచ్చినాం అనేది ప్రతిదీ కూడా మీకు రిటర్న్ గా ఇవ్వడం జరిగింది. అయినా అప్పుడు గవర్నమెంట్ లో ఏం జరిగిందో మాకు సంబంధం లేని ఇష్యూ. ఇప్పుడు కావాల్సుకొని మా పార్టీ పైన, మా అధినేత సీతక్క పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నటువంటి హరీష్ రావు గారికి అయితేంది, ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడు అయితేంది, మిగతా నాయకులకు మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి పర్సనల్ ఇష్యూస్ సీతక్క గాని పార్టీకి గాని సంబంధం లేదు. ఎందుకు అంటే మేము క్లుప్తంగా చెప్తున్నాం. మామిడి అశోక్ అతను గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాదు, మీ గవర్నమెంట్ 9 నుంచి వెళ్ళి 10 కేసులు బుక్ అవడం జరిగింది. అది ఆయన ఎంత రౌడీజం చేస్తాడో ప్రజలందరికీ తెలుసు, మీ పార్టీలకు తెలుసు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన అయితే వాళ్ళే 4-5 కలిసి అందులో ఒక రౌడీ సీటర్ కూడా ఉంటాడు. ఇంటి మీదికి పోయి కారు పగలగొట్టి బండి మీద బండలెత్తేసి ఈయనను ఊనమయ్యే రీతిలో
ఘోరంగా కొట్టి దాడి చేస్తే ప్రాణ రక్షణ కోసం ఇంట్లో పోయి కత్తి తీసుకొచ్చి ఆయనే ప్రాణం పోయే పరిస్థితుల్లో ఎవరైనా నేనున్నా చేస్తా, ఇంకెవరైనా ఉన్నా ఆ పరిస్థితుల్లో చేస్తారు. ఆయన తప్పని పరిస్థితుల్లో కత్తి పట్టుకొచ్చిన మాట వాస్తవం. మరి ఆయన ఎందుకు మీరు ఆయన ఇంటి మీదకి వచ్చిందా, ఇతను మీ ఇంటికి వచ్చిండా? అది గమనించాలి. ఆయనకి వీళ్ళ ఇంటికి రావడం ఎందుకు, ఏం అవసరం? మరి ఇన్ని కేసులున్న అతన్ని మరి పార్టీలో మరి రౌడీజం పెంచడానిక, గుండాయిజం పోషించడానిక, మా కాంగ్రెస్ కార్యకర్తల పైన గుండాగిరి చెలాయించడానిక? మీరు ఏం చేసినా మేము భయపడేది అయితే లేదు. మా కాంగ్రెస్ కార్యకర్త పైన ఏమన్నా ఇక నుంచి జరిగితే మేము మరో మారు గనక మేము జరిగిందనుకో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టీఆర్ఎస్ నాయకులకు ఒకటే చేస్తున్నాం, తప్పుడు ఆరోపణలు చేయొద్దు. మా సీతక్కకు దీనికి ఏమన్నా సంబంధమా? సీతక్క పోయి ఏమన్నా కత్తితోటి పొడువు అన్నదా, సంపు అన్నదా? మీరు మీ గతంలో మీ పార్టీలో జరిగిన సంఘటనలను తీసుకొచ్చి ఇప్పుడు సీతక్క ఏం చేసింది? మరి గతంలో ఆయన ఎన్నోసార్లు కేటీఆర్ కు, కేసీఆర్ కు, జిల్లా అధ్యక్షునికి, మన జడ్పీ చైర్మన్ కు ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. ప్రతిదీ రిటర్న్ గా పేపర్ రూపేణ కూడా ఉన్నది. ఈయన మీదకి వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి. ఒక వీడియో కొడతాంటే తీస్తే ఈయన ఏకాఏకి ఇంట్లో నుంచి వెళ్ళి కత్తి పెట్టుకొచ్చింది ఎందుకు తీస్తారు? గతంలో అంటే అంతకుముందు జరిగింది ఉంటది కదా, అదెందుకు వీడియో లేదు? ఆ వీడియోను పూర్తిగా గమనించండి. మీరు తీయండి, మేము ఇట్లా ఓపిక పట్టినట్టుంటాం, ఆయన పట్టినట్టుంటదని మీరు పూర్తిగా మీ ఆ వీడియోలో అవుపిస్తుంది. దయచేసి ఇది గమనించండి. కానీ తప్పుడు ఆరోపణ చేసి సీతక్క మీద కావాల్సుకొని దురదృష్టంతో గనక మీరు ఆరోపణలు ప్రతిదీ సీతక్క అంటగట్టి, సీతక్క ఇప్పుడు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్లలో పేరుంది కాబట్టి ఏ చిన్నదైనా మీరు డమ్మీ చేయాలనుకుంటారు. మీరు తోకలు ఈకలు మీరు ఏం చేయలేరు. ఎందుకు అని అంటే మీ పార్టీ మొత్తము శ్మశాన వాటిక లెక్క అయిపోతున్నది. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకోండి, నిజం మాట్లాడండి. ఇంకోసారి గనక ఇలాంటి మళ్ళా పునరావృతం అయితే మా పార్టీ మీద ఎలాంటి వృద్ధినా మేము ఊరుకునే పరిస్థితి ఉండదని మేము హెచ్చరిస్తున్నాం. ఆయన బుద్ధిమంతుడే, ఈయన లంగే అనుకుంటే ఈయన మీద ఒక్క ఎఫ్ఐఆర్ ఉందా? ఆయన మీద 9-10 కేసులున్నాయి. ఒక ఎస్సీ ఎస్టీ అయితే ఎన్నిసార్లు జైలు పోతారు ఒక మనిషి? అసొంటి మనిషిని పట్టుకొని మీరు టీఆర్ఎస్ నాయకుడు అని ఎట్లా అంటారు? మామూని మీద ఏ ఒక్క కేసు అని ఉంటే మేము దానికి తప్పని ఒప్పుకుంటాం. ఈ 3 నెలల్లో 4 నెలల్లో మా పార్టీ పేరు చెప్పైనా, మా సీతక్క పేరు చెప్పైనా, మా రాష్ట్ర నాయకుల పేరు చెప్పైనా, మా పేరు చెప్పైనా ఎక్కడన్నా గుండాయిజమో, భూమి తగాదాలలో, మట్టి తగాదాలలో, మైనింగ్ మాఫియాలన్నా ఇన్వాల్వ్ అయిందనుకో దానికి మేము బాధ్యులమవుతాం. కానీ సరి అయిన ఎంక్వైరీ పోలీస్ అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సరి అయిన నిన్న జరిగిన సంఘటనలు అంతా ముందు ఏం జరిగింది, వీడియో తీయడానికి ఏం జరిగింది? 100 మంది ఉన్నారు ఉరికిచ్చి కొడతా అంటే వారు వాళ్ళ పిల్లలు భయభ్రాంతలో ఉరుకుతాండు. లాస్ట్ మూమెంట్ లో ఇక తప్పని ఎట్లా నేను జరిగిపోతా, ఇంకోటి ఏమన్నా చెప్పాలనుకుంటాం. అలా తప్పు లేదు. దాన్ని రుద్ది సీతక్కనే హెచ్చరిస్తా, సీతక్కనే కొట్టు అన్నది, సీతక్కనే ఇదంతా మూల కారణం అంటే సీతక్క ఆదిలాబాద్లో ఉన్నది. సీతక్క ఏం చెప్తుంది? నేను ఉన్నా అని చెప్తుందా? గిసొంటి ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడన్నా చెప్పిందా? ఎక్కడన్నా చూసిందా? దయచేసి మీరు ఈ పునరాలోచించి ఈ దుర్మార్గమైన ఈ ఆలోచన విధానాన్ని మానుకోవాలని మా పార్టీ నుంచి వెళ్ళి మేము హెచ్చరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.